హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. ఆవకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: 8 మామిడికాయలని శుభ్రంగా కడిగి బాగా తుడిసి ఆరబెట్టి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం 1/2 కేజీ, ఆవపిండి 400 గ్రాములు, రాళ్ళ ఉప్పు రుచికి సరిపడినంత 75 గ్రామ్స్ సరిపోయింది ఫ్రెండ్స్. వెల్లుల్లి 3, మెంతులు 1 టీ స్పూన్, ఆయిల్ 750 గ్రామ్స్, పసుపు 2 టీ స్పూన్స్. ఆవకాయ పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్లాస్టిక్ది కానీ లేకపోతే జాడీ లాంటిది కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర జాడీ లేదు, అందుకే నేను ప్లాస్టిక్ డబ్బాను వాడుతున్నాను. దీంట్లో 750 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులో పసుపుని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. పసుపుని ఆయిల్లో బాగా కలుపుకున్నాక రాళ్ళ ఉప్పుని నేను మిక్సీలో వేసి పౌడర్ లాగా చేశాను ఫ్రెండ్స్. ఆ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా కలిసిన తర్వాత ఆవపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిపిన తర్వాత కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. నాకు 1/2 కేజీ పట్టింది. ఆవపిండి కూడా మనం గ్రేవీ కోసం యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆవపిండి కూడా మనం ఎంతైనా వేసుకోవచ్చు. పులుపును బట్టి చూసుకొని ఆవపిండి, కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కనుక ఈ పచ్చడి మీరు చేస్తే సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమం అంతటిని ముక్కలకి కలుపుకోవాలి. కొద్దిగా ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కలిసేలోపు మామిడికాయ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. పచ్చి మామిడికాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్, క్యారోటినాయిడ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ని, ఇంటెస్టైన్స్ని క్లీన్ చేస్తుంది, ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది, బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మామిడికాయలో ఏ, సి విటమిన్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వైట్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. మన బాడీలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని, ఫ్యాటీ యాసిడ్స్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. కోలాజెన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ని, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఎనీమియాతో బాధపడే వాళ్ళకి మ్యాంగోస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్, హెచ్బి బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా మ్యాంగోస్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సంవత్సరం అంతా ఇవి మనకు దొరకవు కాబట్టి పచ్చడి రూపంలో కానీ, మురబ్బా రూపంలో కానీ, ఒరుగుల రూపంలో కానీ చేసుకొని మనం సంవత్సరం అంతా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఆవకాయ పచ్చడిని చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను అన్ని రకాలు. మీరు కూడా ఏమైనా మీకు తెలిసిన ఐటమ్స్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను కూడా వాటిని ట్రై చేస్తాను. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఫ్రెండ్స్ ఇది. ఆవకాయ పచ్చడి ఫైనల్గా అయిపోయింది. మనం స్టోర్ చేసుకొని గార్లిక్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకొని చక్కగా మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అవి కూడా ఆవకాయతో పాటు ఊరి చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి సాల్ట్ని చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు సరిపోయింది. ఇక్కడ అంతటినీ బాగా కలుపుకొని ఒక 1 వీక్ నుంచి 10 days వరకు ఉంచి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఆవకాయ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్?
అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.